గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకైతే ఒక మంచి నేమ్ అవుట్ అనేది అయితే తీసుకొచ్చాను. ఆ నేమ్ అవుట్ అనేది అయితే బాగుంటుంది. ఒక్కసారి అయితే చూడండి, లైక్ అయితే చేయండి. ఒకసారి వీడియోని అయితే చూడండి, ఆ తర్వాత లైక్ చేయండి. నేమ్ ఆర్ట్ అనేది అయితే చూసారు కదా, అది ఎలా ఉంది, మీరు లైక్ చేసి మీకు బాగా నచ్చుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది అయితే మీరు ఏం లేదు, అది చాలా ఈజీ ప్రాసెస్ అనేది. నేనైతే డిస్క్రిప్షన్లోనైతే అది లింక్ అయితే ఇస్తాను. అంటే అలర్ట్ మోషన్ ఉన్న వారికి అయితే ఆ ప్రాజెక్ట్ అనేది ఫుల్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే మీకైతే ప్రాజెక్ట్ అనేది అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోగానే ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాతకి కొంచెం ఇక్కడ వరకు అయితే రండి, నేమ్ దానికనైతే రండి. వచ్చాక ఆ నేమ్ కావ్య అనే నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కావ్య అని తీసుకున్నాను. మీరు మీ నేమ్ అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి, సపోజ్ నేను సౌమ్య అని అయితే పెడుతున్నా. సౌమ్య అని అయితే పెట్టాను. రైట్ మార్క్ని క్లిక్ చేసే ముందు మీరు ఇక్కడ, నేను కూడా ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫాంట్ మీద క్లిక్ చేయగానే వస్తుంది. కానీ నేమ్ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లో అయితే చేసుకోండి. ఇలా చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి కింద అంటే ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి జూమ్ అయితే చేసుకుంటున్నాను. నేమ్ అనేది జూమ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, అద్భుతంగా వస్తుంది. నువ్వు ఇలానైతే వస్తుంది, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేయాలని చూస్తున్నాను. దాన్ని ఇప్పుడు సౌమ్య ఉంది కదా, దాన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. అంటే ఇందులోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ అని నొక్కితే ఎక్స్ట్రా అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేసి సైజ్ అనేది తగ్గించుకోండి. లాస్ట్ వరకు అయితే జరుపుకోండి, ఎందుకంటే మనకు తెలియాలి కదా. సైజ్ అయితే డిక్రీజ్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ అయితే పెట్టుకొని నేను యాడ్ ఎడిట్ టెక్స్ట్ ఐకాన్లోకి అయితే ఐ లవ్ యూ అని పెడుతున్నాను. పెట్టిన తర్వాతకి మీకు డిస్క్రిప్షన్లో ఇంకొక ఫాంట్ ఇస్తాను కాబట్టి ఆ ఫాంట్ క్లిక్ చేసుకొని సైజ్ మొత్తం డిక్రీజ్ చేసుకోండి. ఈ ఫాంట్ వద్దులేండి, పెట్టుకొని సైజ్ మొత్తం డిక్రీజ్ చేసుకోండి, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మంచిగా అంటే అడ్జస్ట్మెంట్ అయితే మంచిగా తీసుకోండి. ఇలా అయితే మీన్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే యానిమేషన్ కూడా చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. మీనే పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే సేవ్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ అని నొక్కగానే సేవ్ అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.